ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్ లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. గర్ల్స్ కోటా సీట్లను బాయ్స్ కి ఎలా కేటాయిస్తారని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ప్రశ్నించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో కలిసి రామకృష్ణ మాట్లాడారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాలో ఓపెన్ గర్ల్స్ కోటా కింద కేటాయించాల్సిన సీట్లను అబ్బాయిలకు కేటాయించడం విద్యామండలి అధికారుల బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఇక దీనివల్ల వేలాది మంది అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు కాకపోవడం వల్ల యాజమాన్యాలు అందిన కాడికి దోచుకుంటున్నాయని విమర్శించారు. విద్యార్థుల ఐక్యత, ఎంసెట్ కౌన్సిలింగ్ లో అవకతవకలను ఎంసెట్ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం 2025-26 టీజీ వెబ్సైట్ ద్వారా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేపడతా ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో అనేకమైన అవకతవకలు జరిగాయి, అనేకమైన తారుమారు జరిగాయి. అమ్మాయిలకు కేటాయించిన సీట్లు రిజర్వ్డ్ సీట్లలో అబ్బాయిలకు ఎట్లా ఇస్తారని చెప్పి కూడా ఈ కన్వీనర్ ని ప్రశ్నిస్తా ఉన్నాం, ఎంసెట్ కన్వీనర్ ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం ద్వారా విద్యాపై పర్యవేక్షణ లేదు, అమ్మాయిలకు ఒక రిజర్వేషన్ కేటగిరీ పాటించడం లేదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. అమ్మాయిల సీట్లు అబ్బాయిలకి, మరి వేరే వాళ్ళ సీట్లు వేరే వాళ్ళకి అడ్డగోలుగా సంతలో సరుకులాగా కేటాయిస్తా ఉన్నారు. ఒక సంతలో సరుకుకైనా ఒక రేటు ఉంటది, కానీ విద్యకి ఒక రేటు లేదు, ఒక ఫీజు నియంత్రణ చట్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మా అమ్మాయిల పట్ల, స్త్రీల పట్ల మేము స్త్రీల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇదేనా అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ అమ్మాయిలు రిజర్వ్డ్ స్థానాలలో ఇక్కడ అబ్బాయిలను తీసుకొచ్చి ఏ విధంగా పెడతారని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ని ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎన్నో ఆశలతోటి ఎన్నో ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఎంసెట్ కి అప్లై చేసుకొని మరి దానికి ర్యాంకులు తెచ్చుకొని మరి ఇక్కడ సీట్లు తెచ్చుకుంటే రిజర్వేషన్ కి